నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనుమసముద్రంపేట మండల కేంద్రం అనుమసముద్రంపేట గ్రామంలో గ్రామ పరిశుభ్రత కోసం పంచాయతీకి ఇటీవల కొత్తగా చెత్త సేకరణ సైకిల్ రిక్షాలు అందించబడినాయి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ వాహనాలు అందించడం ఒక మంచి చర్యగా గ్రామస్తులు భావిస్తున్నారు. అయితే ఇదే గ్రామంలో గతంలో చెత్త సేకరణ కోసం ఇచ్చిన సైకిల్ రిక్షాలు, చెత్త సేకరణ వాహనాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారి ముళ్ళ పొదల్లో తుప్పు పట్టి పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల పాటు మాత్రమే వినియోగించి తరువాత వదిలేయడం, సరైన నిర్వహణ లేకపోవడం, పర్యవేక్షణ లోపం వంటి కారణాల వల్ల ప్రభుత్వ వనరులు ప్రజలకు ఉపయోగపడకుండా వృధా అవుతున్నాయని స్థానికులు అంటున్నారు. గ్రామంలో చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడం వల్ల రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ చెత్త డంపింగ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల గ్రామ పరిశుభ్రతకు భంగం కలుగుతుంది. అదే సమయంలో ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన చెత్త సేకరణ సైకిల్ రిక్షాలు కూడా గతంలో జరిగినట్లే నిర్లక్ష్యానికి గురి కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీ అధికారులు, గ్రామ సిబ్బంది ఈ వాహనాలను సక్రమంగా వినియోగించి గ్రామంలో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్న అవసరం ఉంది. అలాగే గ్రామ ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దిష్ట ప్రదేశాల్లో వేయడం ద్వారా పరిశుభ్రతకు సహకరించాలి. ప్రభుత్వం అందిస్తున్న వనరులు సక్రమంగా వినియోగించబడితేనే గ్రామాలు పరిశుభ్రంగా మారతాయి. అందుకే ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.